నమస్తే 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వేటమామిడి వద్ద వేంచేసి ఉన్న ఊడలమర్రి రేణుక ఎల్లమ్మకు గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామ శివారులో వేంచేసి ఉన్న కోడలమర్రి రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఆలయ అర్చకులు రాజారెడ్డి సాయిరాం ఆలయ కమిటీ కార్యదర్శి కుమార్రావు ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ బోనాల జాతర నిర్వహించారు. జాతర మహోత్సవానికి 7 మండలాల నుండి గిరిజన భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలు సమర్పించడం వల్ల ప్రస్తుతం ఆషాఢ మాసం వర్షాలలో అధిక శాతం ప్రజలు వ్యాధుల బారిన పడుతూ ఉంటారని, బోనాలు సమర్పించడం వల్ల వ్యాధులు ప్రబలకుండా ఉంటుందని, తమ కుటుంబాలు సుఖశాంతులతో ఉంటామని భక్తులు నమ్మకం. అందుకే బోనాలు సమర్పిస్తున్నామని భక్తులు తెలిపారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ జాతర బోనాలు సమర్పించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అయితే వచ్చారు. ఈ బోనాలు ఎందుకు చెల్లిస్తారు, ఎలా చెల్లిస్తారు, దీని ఒక బోనాలు సమర్పించడానికి గల కారణాలు ఏంటి ప్రధానంగా అంటే మా ఇక్కడ ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. ప్రధానంగా ఆషాఢ మాసంలో ఈ బోనాలు సమర్పించడం వలన, బోనం అంటే అమ్మవారికి భోజనం అండి, రేణుక ఎల్లమ్మకు ప్రధానంగా ఆమెకు సమర్పిస్తాం. ఇది గ్రామ దేవత గంగాలమ్మ. ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం వలన అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల ఇస్తారన్నమాట ఈ యొక్క బోనాలు. ఈ బోనం ఇవ్వడం వలన గ్రామాల్లో ఎటువంటి అంటువ్యాధులు కానీ ఎటువంటి ప్రభావాలు లేకుండా తగలేకుండా ఉండేట్టుగా ఉండాలని, గ్రామాలు సుఖశాంతులు ఆరోగ్యాలుగా ఉండాలని, జనము ప్రజలందరూ ఉండాలని అన్ని చోట్ల కూడా ఈ యొక్క బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో కనుక అంటువ్యాధులు ఇటువంటి రాకుండా ఉండటానికి కొరకు ఈ బోనాలు సాంప్రదాయ ప్రకారంగా బోనాలు ఇవ్వటం జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ మొదటి బోనం ఈ ఏరియాలో మొదటి బోనము రేణుక ఎల్లమ్మకు సమర్పించిన తర్వాత మిగతా తర్వాత ఇంకొక మా వెదురునారాయణ గ్రామంలో శ్మశాన ఖాళీ అక్కడ కూడా రెండో బోనం ఇవ్వటం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆ విధంగా దేవరమడుగులు కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా రాయిపల్లి అనే గ్రామాల్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల గ్రామాలంతా ఈ యొక్క బోనాలు ఇవ్వడం ప్రధాన బోనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది రేణుక ఎల్లమ్మ దేవాలయాలు. అదేవిధంగా ఇక్కడ చిన్నమస్తాదేవి దశమ విద్యలు 6వ విద్య, అదేవిధంగా ఇక్కడ త్రిపుర భైరవి, దక్షిణ కాళి, అలాగే గ్రామదేవత గంగమ్మ, అలాగే ఇదంతా గురు స్థానం, ఇక్కడ దత్తపీఠం ఉంటుంది ప్రధానంగా. ఈ యొక్క క్షేత్రాలు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించుకుంటారండి. ఇప్పుడు ఇది హిందూ సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుందా లేకపోతే గిరిజన సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది? ఈ గిరిజన సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయ గిరిజన సాంప్రదాయాల ప్రకారంగా జరుగుతుంది.
ప్రధానంగా ఆహా. ఎక్కువగా అంతా గిరిజనులను ప్రకృతి ఆరాధకులం కాబట్టి ప్రధానంగా ఈ విధంగా గిరిజన సాంప్రదాయాల ప్రకారంగా గిరిజన జాతరగా ఈ యొక్క బోనాల ఉత్సవం చేస్తాము. అది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఏవైతే పండుగలు ఉన్నాయో ఇవన్నీ కొద్దిగా అంతరించిపోతూ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే నేటి యువతరానికి ఈ పండుగలు ఏంటి, ఇలాంటి విధి విధానాలు ఏంటి అని పూర్తి స్థాయిలో తెలియట్లేదు. దాని గురించి ఏమన్నా మీరు ఇంకొక మాట తప్పనిసరిగా చెప్తాను. అంటే మేము కూడా మా గురువు గారు సాయిరామ్ గారు అని మా గురువు గారు అండి, ఈ యొక్క ఏరియాలో అంటే ప్రధానంగా మీరు అడిగింది చాలా మంచి పాయింట్. అది మాకు ఈ యొక్క గిరిజనులు అంటే ఇక్కడ ప్రకృతి గిరిజనులు ప్రధానంగా ప్రతి ఒక్కటి కూడా దీనికి ఒక బడ్డీ పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది. మన దసరా జాతరలు ఇప్పుడు వచ్చే వ్యవస్థానానికి ఎవరికి పిల్లలకి అవగాహన చెప్పట్లేదు. మనం కనీసం దేవాలయాలు కూడా తీసుకెళ్లకుండా మనం చేస్తేనే మన పిల్లలు చేస్తారు, మనం చేస్తేనే మనం చూసి బొట్టు పెట్టుకుంటాడు మన పిల్లవాడు. అంతే తప్ప బొట్టు కూడా మనం ధరించినప్పుడు పిల్లవాడు ఎలా బొట్టు పెట్టుకుంటాడు? ఆ విధంగా పిల్లలు కూడా దేవాలయాలకు తీసుకొచ్చి బాబు ఇది ఈ విధంగా నమస్కారం చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని చెప్పడం అనేది మన యొక్క సాంప్రదాయం ప్రకారంగా మన పెద్దవాళ్ళు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఇంకా తీసుకోవాల్సి. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ వారు ఉన్నారు. ఈ కమిటీ వారు ఎలా పనిచేస్తారు, వీళ్ళు పని ఒక తీరి అంటే కూడా ఒకటి అడిగి తెలుసుకున్నాం. సార్ మీ పేరేంటి, ఇక్కడ ఏమేమి చేస్తారు? నా పేరండి పల్లాల కుమార్రావు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని. నేను విహెచ్పి జిల్లా అధ్యక్షుడిని. తర్వాత శ్రీ శ్రీ ఊడలమర్రి రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ కార్యదర్శిగా నేను బాధ్యతలు ఉన్నాయండి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో హిందూ సాంప్రదాయబద్ధంగా గిరిజన సాంప్రదాయాన్ని పురస్కరించుకొని ఈ బోనాల ఉత్సవ కార్యక్రమం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఆషాఢంలో నిర్వహించడం జరుగుతుందండి. అయితే ఈ బోనాలోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 4 మండలాల నుంచి భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి ఆనందోత్సవంతో వాళ్ళు తిరిగి గ్రామాలకు వెళ్తారండి. ఏ మండలం సార్? మండలాలు అడ్డతీగల, వైరామరం, గంగవరం, రాజవమంగి మండలాల నుంచి విపరీతంగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసి స్వీకరించి వెళ్ళడం జరుగుతుందండి.